అంత ప్రేమ అండి మనమంటే. ప్రియదేని బిడ్డలారా, నిజంగా మనమంటే అంత ప్రేమ లేకపోతే ఈ భూలోకానికి వచ్చి ఆయన ఎందుకు శిలువ మరణం పొందుతాడండి? ఈ భూలోకానికి వచ్చి ఆయన ఎందుకండి ఆఖరి రక్తపు బొచ్చు వరకు కరుస్తాడు? ఈ భూలోకానికి వచ్చి ఆయన ఎందుకండి 7-8 గంటలు ఆయన సిలువలో ఆ భూమికి ఆకాశాల మధ్య వేలాడి ఉంటాడు? ఈ భూలోకానికి వచ్చి ఆయన ఎందుకండి శిరసుకు ముళ్ళ కిరీటాన్ని, శరీరమంతా నాగడి సాలకు దున్నబడిన శరీరముగా భయంకరమైన చీలికలు, మాంసం అంతా చీలికలైపోయిన ఈ దేహముతో 3 గంటలు సిలువను మోసుకుంటూ నడుస్తాడు? ఆయన ఎంతగా ప్రేమించకపోతే ఆయన ఎందుకండి మరణించి మృత్యుంజడి తిరిగి లేచిన తర్వాత మీకు సమాధానం కలుగునుగాక అంటాడు వచ్చి? ఒకసారి ఆలోచించు. ఎవరు చెప్తారు? ప్రేమించేవాడు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారండి? నేను ఇంతగా ప్రేమిస్తున్న దేవుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, ఈ దినాన అంత అధికారం కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వెన్నడూ కృంగిపోవద్దు. ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావా, ప్రభువా నన్ను లేవనెత్తయ్యా, నన్ను లేవనెత్తని చేతులు పైకి అప్పగించు, ప్రభు సన్నిధిలో ప్రార్థించాయి. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఆమేన్. ఈ సంవత్సరం నీ జీవితంలో అన్ని విషయాల్లో సమృద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక. ఈ దినం నుంచి ఒక నూతనమైన వరవడి దేవుడు నీలో పుట్టించునుగాక. ఈ రోజు నుంచి ఆయన అధికారానికి నేను ఒప్పుకుంటున్నానని చెప్పిన వారందరూ గట్టిగా ఆమేన్ చేద్దామా? ఆమేన్. ఆయన అధికారంలోకి మనం వెళదాం. ఆయన అధికారంలో ఉందాం. ఆయన అధికారం ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతిదిన బిడ్డలరా, ఆయన అధికారంలో ఉంటే నిన్ను నన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఈ రోజున అంత గొప్ప దేవుడు తెలుసా? ఒక్కసారి మనము ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒకసారి చూద్దామా? ఒకసారి చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగ యుగాంతముల వరకు రాజ్యం ఏలుదురు. ఆమేన్. ఆయన అధికారం అంటే ఎలా ఉండిద్దంటే, వినండి, ఆయన అధికారం ఎలా ఉంటుంది? ఆయనను ఎవరైతే నమ్ముతారో, ఆయనను ఎవరైతే సంరక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తారో వారికి కూడా అధికారం ఇస్తారంట ఆయన. ఆమేన్. అర్థమైందండి? ఈయనే ఏలుబడి చేయటం కాదు, ఈయన అధికారంలో మనం కూడా ఏం చేయగలం? అధికారులుగా మార్చబడతాం. ఆమేన్. ఒకవేళ ఈ భూలోకం ముందు ఒక చిన్న పదవి ఉంటే బాగుండే అనుకోవద్దు. ఉన్నతమైన పదవి ఒకవేళ ఉండాలి, సంపాదించుకోవాలి. దానికంటే ఉన్నతమైన పదవి దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఈ రోజున ఆయన అధికారాన్ని ఒప్పుకుని చూడు, నీ ఆలస్యమైన ప్రతి పని దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఈ రోజు నుంచి ప్రతి పనిని మూవ్ చేయబోతున్నాడు దేవుడు. ఆమేన్. ఎందుకంటే సదాకాలమైన ఎలా ఉండాలనుకుంటున్నాడు? మనకి తోడై ఉండే దేవుడిలా ఉండాలనుకుంటున్నాడు. ఆమేన్. రెండవది, ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తీతుకు రాసిన పత్రిక దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆమేన్. ఇప్పుడు సదాకాలము మనకు తోడుగా ఉంచనన్న దేవుడు ఎలాంటి దేవుడు అంట? రెండోది, మహాదేవుడు అంట. ఏ దేవుడు? ఏ దేవుడు అండి? మహాదేవుడు. ఒకటి సర్వాధికారం కలిగిన దేవుడు, రెండోది ఎలాంటి దేవుడు అంట? మహాదేవుడు. మహాదేవుడు అంటే ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? మహాదేవుడు అంటే ఇక తర్వాత ఇంకెవరు లేరు. చక్రవర్తి అంటే చక్రవర్తే. చక్రవర్తి తర్వాత రాజు ఉంటాడు కానీ చక్రవర్తి తర్వాత మళ్ళా ఇంకో చక్రవర్తి ఉండరు. మహాదేవుడు అంటే మహాదేవుడికి అంతకు మించిన గొప్ప దేవుడు లేడు.
నీ ఎందుకు మహాదేవుడిగా మార్చబడ్డాడు అంటే, లేఖన గ్రంథంలో రాయబడి ఉన్న మాత్రం చూసినట్టయితే, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. మహాదేవుడు ఎలాంటి వాడంట? మనకు రక్షకుడుగా ఉన్నాడు కాబట్టి మహాదేవుడు అయ్యాడు. అర్థమైందండి? ఆయన మహాదేవుడిగా మార్చబడ్డానికి గల ఉద్దేశం ఏమిటంటే, మనకు రక్షకుడుగా మారాడు, మనకు ఒక రక్షకుడుగా నిలబడ్డాడు మన కోసము. ఎవరు రక్షకుడిగా నిలబడతారు? ఉదాహరణకు చాలామంది మెడల్స్ ఇస్తారు, కొన్ని అవార్డులు ఇస్తూ ఉంటారు. ఎలాంటి వారికి ఇస్తారు? ప్రాణాలు సైతము తెగించి పోరాడే వారికి మెడల్స్, అవార్డ్స్ ఇస్తారు. కనుక ఇప్పుడు యేసయ్య కూడా ఏం చేయడం ప్రారంభించాడు? మన కోసం తన ప్రాణాలు సైతం కూడా దానంగా, బలియాగంగా అర్పించి మృత్యుంచేడే తిరిగి లేచి మనకు ప్రొడక్షన్ కల్పిస్తున్నాడు, కాపుదలు ఇస్తున్నాడు. ఎలాంటి కాపుదలు ఇస్తున్నాడు? ఉదాహరణకు ఏబు ఇంటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏబు ఇంటి చుట్టూ ఏమేయబడిందంట? ఏబు ఇంటి చుట్టూ ఏమేయబడింది? కంచె వేయబడింది. ఏమిటి ఆ కంచె? దేవుని మహిమనే కంచె వేశాడు, కాపుదల. ఈరోజు మహాదేవుడు నీకేం చేస్తున్నాడు తెలుసా? నీకు రక్షకుడిగా మారుతున్నాడు. ఇంతకంటే ఏం కావాలా నీకు? నువ్వు దేవుడికి రక్షకుడిగా నువ్వు ఉండవసరలా, దేవుడికి నువ్వు రక్షకుడిగా నువ్వు ఉండవసరలా, నీకే ఆయన రక్షకుడు. ఆమేన్. అర్థమైందండి? చాలా చోట్ల దేవుడికి రక్షకుడిగా ఉంటారు, కానీ మనం ఎట్లా? మనకు ఆయన ఎలా ఉన్నాడు? ఒక రక్షకుడుగా ఉన్నాడు. మనకు ఒక రక్షకుడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు, కాపాడేవాడుగా ఉన్నాడు. మహాదేవుడుగా మనకు ప్రతి నిత్యము మనకు తోడుగా ఉండి కాపాడుతున్న దేవుడిగా ఉన్నాడు. ఎంతకంటే ఏం కావాలండి? ఎంతకంటే ఏం కావాలా? ఈ పునరుద్ధాన దినాన మృత్యుంజయుడే తిరిగి లేచిన యేసుని ఆరాధించడానికి ఇది చాలదా? యేసు నిజదేవుడు అని చెప్పడానికి ఇది చాలదా? గమనించండి, ఆయనే మనకు ఒక రక్షకుడుగా మన చుట్టూ తన వలయాన్ని వేసుకుని మన చుట్టూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అనేక మార్లు మీకు ఒక పెన్నును ఎక్స్పెరిమెంట్ చూపించాను. మీకు అనేక మార్లు పెన్ను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ లోపల ఉన్న రీపులు మనిషి అయితే మీతో అనేక మార్లు చూపించాను. ఇప్పుడు పెన్ను అంతటి లోపల ఉన్న రీపులను కాపాడుతుంది. ఏంటిది? అది పైన పెన్ను. అర్థమైందండి? కనుక ఈ పెన్ను లోపల ఉన్న రీపులు కాపాడబడాలంటే పైన పెన్ను ఎంత ప్రాముఖ్యమో అలాగే దేవుడు కూడా మన చుట్టూ ఆవరించున్నాడు. అందుకని అంటాడు, మన పైన, మన క్రింద, ముందు, వెనక, కుడి, ఎడమ మొత్తం చుట్టూ ఆవరించున్నాడంట. ఇది ఆయన మహాదేవుడు అంటే. ఇంకెంతకంటే ఏం కావాలా? నా యేసయ్యా, నువ్వు నాతో ఉన్నావయ్యా, నన్ను ఆవరించున్నావయ్యా, నన్ను బలపరచడం నాతో ఉన్నావయ్యని ఆయన మనసారా స్తుతించడం తప్ప చేయగలిగింది ఏముంది? మనసారా స్తుతించడం చేయగలిగింది ఏముంది? ఇందాడా పాస్టర్ గారు పాట పాడారు కదా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఆమేన్. ఆయన నిత్యం మనల్ని కాచే దేవుడు, మన చుట్టూ ఆవరించున్న దేవుడు. నీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు, సమస్య కలిగిన, మరణపాయిని సందర్భం నీ పక్కనే ఉన్నప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో, నాతో నా దేవుడు ఉన్నాడని నమ్మకం ఉంచు. ఒకవేళ ఆ దేవుడు ఆ రోజు ఒకవేళ నీకు మరణాన్ని అప్పగించడం దైవ చిత్తం అయితే దేవునికి స్తోత్రం, పరలోకమందు ఉన్నతమైన స్థానం ఉండేది. లేదు అనుకో, ఇన్ని సెకండ్స్లో అద్భుతం జరిగిస్తాడు నీ దేవుడు. ఆమేన్.
విత్ ఇన్ సెకండ్స్ అద్భుతం జరిగిస్తాడు మన పట్ల. ఆమెన్. ప్రతి బిడ్డలారు గమనించండి, పరిశుద్ధుని యొక్క రక్తపు ప్రార్థన బహు అద్భుతాలు చేసిద్ది, బహు అద్భుతాలు జరిగించింది. రోజున ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. రాత్రికాలం ముందు పాస్టర్ గారు నేను ఇరువురు కలిసి మాట్లాడుకుంటూ ఆ విషయాన్ని పంచుకున్నా. బైబిల్లో ఒకసారి ఈ మాట చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి నువ్వు పుచ్చుకొనుటకు నోరు తెరిచిన నీ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడదువు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రియమైన బిడ్డలారా, కయ్యూను ఏబేలు మధ్యన జరిగిన సంభాషణ ఇదే విషయము. మొరపెట్టినప్పుడు ఏబేలు యొక్క రక్తం అంటే ఎక్కడి నుంచి మొరపెట్టిందంట? నేలలో నుండి. నేను నమ్ముచున్నాను, అది నా విశ్వాసం. నీ విశ్వాసం ఏంటో నాకు తెలీదు. ఎందుకంటే ప్రియులు ప్రవీణ్ పగడాల గారు వారు మరణించేటప్పుడు ఎంతో వేదనతో, ప్రభా ఇంకా కొద్ది కాలం తన బ్రతకటానికి కోసం కాదు కానీ క్రైస్తవ లోకం మేలుకొలుపు కోసం ఇంకా కొద్ది కాలం సమయమీ ప్రభా అని వేదన చెంది ఉండొచ్చు. లేకపోతే ప్రభా నా తదుపరి ఎవరినైనా లేవనెత్తాం. ఎందుకంటే ఆ ప్రార్థన చాలా విలువైందండి. మరణ వాంగ్మూలం అంటారు, ఐడియా ఉందా మీకు? మరణ వాంగ్మూలం అంటే ఏంటి? చనిపోయేటప్పుడు ఇచ్చే విధానం. ఆ ప్రార్థన చాలా విలువైంది. ఈ రోజుకి క్రైస్తవులు చాలామంది బలహీనులైపోతున్నారు, కానీ ప్రార్థించేవారుగా లేవనెత్తబడితే అద్భుతాలు జరుగుతాయి. భూమిని తలగ్రిందులు చేయవారని పేరు దేవుడు ఊరిని ఇవ్వాల క్రైస్తవులకి. నువ్వు ప్రార్థిస్తే భూమిని తలగ్రిందులు చేస్తాడు దేవుడు. అనామకుడిగా చనిపోతే లక్షల మంది రావటం ఏంటండి? ప్రార్థన ఎంత శక్తివంతమైందో చూడండి, ప్రార్థన ఎంత అద్భుతమైందో చూడండి. ఈ రోజు నాకు కులంతో పనిలేదు, మతంతో పనిలేదు, ప్రాంతంతో పనిలేదు, ప్రదేశంతో పనిలేదు. కదిలించబడుతూ ఉన్నాయి. ఒక్కసారి నా ప్రియ సహోదరి సోదరుడా, నీ చుట్టూ నీ ప్రొడక్షన్ ఇవ్వగలిగింది దేవుడు. అంత గొప్పవాడు, అంత గొప్ప దేవుడు నీకు ప్రొడక్షన్ ఇస్తున్నాడు. ఒకవేళ ఆ టైంలో నువ్వు చనిపోవటం దైవ చిత్తమైతే దేవునికి స్తోత్రం, బాధపడాల్సిన పని లేదు. లేదా ప్రభా నన్ను ఈ సందర్భంలో నాతో ఉన్నావుగా అయ్యా అని అంటే చాలు, ఆయన విత్ ఇన్ సెకండ్స్లో నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. కృంగిపోవాల్సిన పని లేదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. మరణమే ఆయన ఆపలేదు. మరణం నీ ముందున్న మరణం ఎలా ఆపుద్ది? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఈ శారీరకంగా ఇంకా కొద్ది కాలం ఇంకోవేళ కొద్ది కాలం ఉంటే తదుపరి పని ఇంకోటి చేయాలని దేవుడి సంకల్పం ఉందేమో. కొన్ని కుటుంబాల్లో భర్తలు కోల్పోయిన భార్యలను, కొన్ని కుటుంబాల భార్యలు కోల్పోయిన భర్తలు, కొన్ని కుటుంబాల బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, కొన్ని కుటుంబాల తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలంగా చూస్తే కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి మనసులో. కొంత బాధ అనిపించుద్ది. ఇబ్బంది పడుతూ ఉంటాను, బాధపడుతూ వాడి కోసం ప్రార్థన చేస్తూ ఉంటా. అలా ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నేను కూడా ధైర్యపరచబడతా. ఎందుకు తెలుసా? నా కుమారుడా, వీళ్ళ లైఫ్ని టర్న్ చేయడానికి నేను వీరి ద్వారా ఉన్నతమైన స్థానాన్ని అయిపోతున్నా, పలానా వాళ్ళ ద్వారా. అందుకోసమే నేను వారిని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నా అంటాడు. అదే వాళ్ళు ఉంటే ఆ స్థానాన్ని వాళ్ళు భర్తీ చేయలేరు, ఆ లైఫ్ని వాళ్ళు ఇవ్వలేరు. పరిస్థితి ఎలా ఉండిద్దో తెలియదు, స్థితిగతులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ దేవుడు ఉద్దేశాలు కొన్ని ఉంటాయి, దేవుడు ఆలోచనలు కొన్ని ఉంటాయి. ఆయన ఆలోచనల వైపు నీ మనసు పెట్టు. ఆయన ఆలోచనలోకి నువ్వు వచ్చేసాయి. ప్రభా నీ ఆలోచనలోకి నేను వస్తున్నా, నీ ఇష్టమే అని ఆయన ఇష్టానికి అప్పగించుకో.
ఆయన ఉద్దేశానికి అప్పగించుకో, అద్భుతకరంగా నిన్ను నడిపిస్తాడు. పాటలు పడతాం కదా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు, తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పచ్చి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, చేయి పచ్చి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. ఆమేన్. మరి పాటలు పాడుకుంటాం కదా, మరి ఎందుకు ధైర్యపరచబడం, మరి ఎందుకు బలపరచబడం? ఆయన నడిపించే దేవుడు, ఆయన విడిచే దేవుడు కాడు. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. రెండోది మహాదేవుడు, అంటే నీకు కాపుదలిచ్చే దేవుడు, నీ రక్షించే దేవుడు, నేను సంరక్షించే దేవుడు. ఆయన శ్రమలో కూడా నిన్ను ఎడవకుండా నిన్ను కాపాడడానికి ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు. ఈ పునరుద్ధాన మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవుడు. మరి ఎందుకు కృంగిపోతున్నావు? ఏందా నా బ్రతుకు ఎట్టయిపోతుంది, ఏందా నా జీవితం ఎట్టయిపోతుంది, నేనే పాపం చేశానా, నేను ఏ ద్రోహం చేశానా, ఎవరికి అన్యాయం చేశానంటే ఎందుకు వేసారిపోతావు? నువ్వే అన్యాయం చేయవసరం లేదు. ఆయన చిత్తానికి అప్పగించుకో. ప్రభా నీ చేతులకు అప్పగించుకున్నాను, ఎలా ఉన్నతో అద్భుతం జరిగించడా. భర్త మాట వినకుండా భర్తను తీసుకుని పోయింది. ఇద్దరు పిల్లలను తీసుకుని భర్తను తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడ కొద్ది కాలం జీవితం గడిపింది. అక్కడ పిల్లల వయసుకు వచ్చిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు చేసింది. భర్త చచ్చిపోయాడు. భర్త చచ్చిపోతే పోయాడులే అనుకునేసరికి కొడుకు చచ్చిపోయాడు. ఆడు చచ్చిపోయాడు అనుకునేసరికి ఉండవాడు ఇంకోటి కూడా చచ్చిపోయాడు. ఆ ఇంట్లో మగదిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. వేసారిపోతా కృంగిపోతూ అనుకుంటుంది, అయ్యో ఇంక నేను ఇక్కడుండి ఏం చేసేది, నేను వదిలిపెట్టి వచ్చిన స్థానానికి నేను పోతే బాగుండే అని బయలుదేరింది. బయలుదేరేటప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఈరోజు ఒక గొప్ప ప్రణాళిక నీ పట్ల ఉంది. ఒక గొప్ప ప్రణాళిక నీ పట్ల ఉంది. ఆడ కోల్పోయి బయలుదేరి నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడా? నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడా? ఆయన సంరక్షించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన పోషించే దేవుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నావు. నువ్వెందుకు కృంగిపోతావు? ఈ పునరుద్ధాన దినాన్ని ఎందుకు నలిగిపోతూ ఉంటావు? అయ్యో ఈ పండుగ దినమో, అయ్యో ఈ పండుగ దినం అంటూ. ప్రభు నీతో ఉన్నాడు. ఆమేన్. ప్రభు నీతో ఉన్నాడు. ఆమేన్. నీ పక్కవర్తో చెప్పండి, దేవుడు నీతో ఉన్నాడని. నువ్వు భయపడద్దు, దేవుడు నీతో ఉన్నాడని చెప్పండి. ఆమేన్. దేవుడు మనతో ఉన్నాడు. ఈ రోజున సర్వాధికారం కలిగిన దేవుడు. రెండవది మహాదేవుడు మనతో చెప్తున్నమాట. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కాపాడడానికి ఎలా ఉంటున్నాడు తెలుసా? ఒకసారి ఎలా ఉంటున్నాడు తెలుసా? ఒకసారి ఆ మాటను చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆయన మనల్ని కాపాడడానికి ఎలా ఉన్నాడు ఒకసారి చదవండి. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకమో జడీకమో, నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంటున్నాడంట? తోడుగా ఉంచున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదామా? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన
హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఆమేన్. మనం వెళ్ళే ప్రతి మార్గంలో మనకు తోడుగుండే దేవుడు. ఈ రోజు నువ్వు చేయుచున్న ప్రతి పనులు ఆయనకు తోడై ఉంటున్నాడు. ఆమేన్. కనుక సదాకాలం ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉండే దేవుడు. ఎంతకాలం అంట? ఎప్పటి వరకు? మరణము వరకు. ఎప్పటి వరకు? మరణము వరకు. ఎందుకు మరణం వరకు అంటే మరణం ఆయన్ని బంధించి ఉంచలేదు. మరణమును జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు ఎలాంటి దేవుడు? సర్వాధికారం కలిగిన దేవుడు. రెండవది మహాదేవుడు. సర్వాధికారం అంటే ఏ అధికారం కలిగిన వాడుకున్నాడు? భూలోకమందును పాతాళలోకమందును పరలోకమందును మూలోకాల్లో అధికారం కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఇంకా దెయ్యపు శక్తుల మీద, రోగాల మీద, సమస్యల మీద, వ్యాధుల మీద, సృష్టి మీద, సమస్తం మీద అధికారం కలిగిన దేవుడిగా ఉన్నాడు. మహాదేవుడు ఎలా అయ్యాడు? ఆయన మనకు ప్రొడక్షన్ ఇస్తున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు, మనకు రక్షకుడుగా మారాడు. కాబట్టి ఆయన మహాదేవుడిగా మార్చబడ్డాడు. కనుక ఈరోజు మనకు రక్షకుడిగా మారిన దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా ఉన్నాం. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్న వారంగా ఉన్నాం. మన జీవితాలు ధన్యము. ఆమేన్. మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఆమేన్. కనుక నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ప్రభు సదాకాలం నీకు తోడై దీవించును గాక. ఈ సంవత్సరము నువ్వు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? అధికారానికి ఒప్పుకోవడం అంటే ఏం చేయాలా? డెక్ షటప్లో డమాలు ముగించాలా, అంతేనా? ఏ ఉండా లేకపోయినా స్తోత్రం యేసయ్యని ప్రార్థన చేయాలా. అది అధికారానికి ఒప్పుకోవడం అంటే. ఉన్నప్పుడు ఓ అనుకోవటం, లేనప్పుడు ఏ అనుకోవటం కాదు. ఉండా లేకపోయినా ఓ ఈ పక్కన పడేసి స్తోత్రం అంటూ ప్రభుని ఆరాధిస్తే ఏం జరిగిద్ది? ఆయన అధికారం నీ దగ్గరకు వచ్చి నీకు కావాల్సిన నీ దగ్గరకు వస్తాయి. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ సమకూర్చి మేలుతో నడిపించును గాక. ఇటు మాటల దేవుడు మనందరి వినికిడిలో దీవించున్నతమైన మేలుతో తృప్తిపరిచి నడిపించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నా ప్రియ సోదరి సోదరుడు, పునరుద్ధానపు దినం, పునరుద్ధానపు పండుగలో మనం ఉన్నాం. ఈ పునరుద్ధానపు పండుగ ఆశీర్వాదాన్ని మనం మన కుటుంబాలు అనుభవించులాగిన ప్రభు వైపు మనసు పెడదాం. ఉన్నతమైన ఆశీర్వాదాలతో నీపి నడిపిస్తున్న దేవుని వైపు మనసు పెడదాం. బలిష్ఠుడు, బలవంతుడు, పరిపూర్ణమైన దీవెనతో నీపి నడిపిస్తున్న దేవుని వైపు మనసు పెట్టి ప్రార్థన చేద్దాం. ప్రభా, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రమయ్యా. నన్ను బలపరచువాడానికి కొందనాలు, భద్రపరచువాడానికి కొందనాలు, క్షేమాన్ని ఇస్తున్నవాడానికి కొందనాలు. స్తోత్రం. సమస్తానికి ఆధార
బ్రతుకు